అర్పిస్తూ ఉంటాం, మన పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు అర్పిస్తూ ఉంటాం, మన పరిశుద్ధమైన జీవితాన్ని అర్పిస్తూ ఉంటాం, మన పరిశుద్ధమైన బ్రతుకును ఆయన సన్నిధిలో అర్పించడానికి వెళ్తాం. పరిశుద్ధతను వెళ్ళినప్పుడు ఎవరికైనా మన మీద విరోధంగా ఉన్నదనుకో మనకు గుర్తొస్తే నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు కృతజ్ఞత చెల్లించొద్దు, నా సన్నిధిలో విజ్ఞాపన చేయొద్దు. ముందు జ్ఞాపకము రాగానే ఫలాని వ్యక్తి నన్ను విరోధముగా చూస్తా ఉన్నాడు, ఒకవేళ నా దోషం ఉందా తన దోషమేనా అని చెప్పి ఏం చేయాలా, నువ్వు అర్పించడానికి ముందుగా నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, క్షమించమని అడుగు. నువ్వు సమాధాన పడినప్పుడు ఒకవేళ తన దోషంగా ఉంటే, తన తప్ప ఉంటే క్షమించమని అడుగుతాడు. సమాధాన పడుమని ఇక్కడ